అస్మద్గురుభ్యో నమః. మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో పాపం ఆడవాళ్ళు అడుగుతున్నారు ఇది. భాగవతంలో కృష్ణలీలను ఉందండి. కృష్ణుట్ట ఆవు దూడలు వదిలిపెట్టేస్తే ఆవు పాలు తాగేసాయిట. ఆ గోపికలంతా వచ్చి రిపోర్ట్ ఇస్తే యశోదమ్మ కృష్ణుడు కొట్టబోయిందిటండి. ఆవు దూడల్ని ఎందుకు వదిలిపెట్టాడండి? అన్ని దూడలను ఎలా వదులుతాడండి? ఇది కూడా లీలా అంటారేమిటండి మీరు? తలతిక్కమని కదా. బాగుందమ్మా, చాలా సంతోషం. ఆడవాళ్ళు అడగాల్సిన ప్రశ్న అడిగారు. ఒక దేశం ఉందండి. ఏమిటది? డెన్మార్క్ అని దేశం. అక్కడ ఆవులకి చాలా ప్రసిద్ధి. అక్కడ ఒక వింత ఆచారం ఉందండి, వింత రూలు. గవర్నమెంట్ వారే పెట్టారు. ఒక డెన్మార్కే కాదు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, అంతేకాదు రష్యాలో కొన్ని ప్రాంతాల్లో ఒక రూల్ ఏమిటో తెలుసా అండి? ఎవరైనా అమ్మాయి ప్రసవించిన తరువాత ఆ ప్రసవించిన బిడ్డకి 6 నెలల పాటు తల్లిపాలే తాగించాలి. అంతే తప్ప 15 రోజులు అయిన దగ్గర నుంచి సిరలాక్, మరొకటి ఏదో పాలు, మరో పెట్టుపాలు, ఏదో పాలు, అవి కాదండి. విటమిన్ పాలు ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా మనకి, ఫుడ్స్ వైడ్ గ్రెయిన్ పౌడరు ఇలాంటివి కాదు. 6 నెలల వరకు కూడా బిడ్డకి తల్లిపాలే తాగించి తీరాలి. ఒకవేళ ఎవళ్ళైనా పోతపాలు పట్టారని తెలిస్తే వాళ్ళకి శిక్ష ఉంది. ప్రత్యేకించి డెన్మార్క్ ప్రాంతాల్లో ఉంది. అయ్యా, మేము అడిగింది భాగవతంలో అడిగితే మీరు ఇది చెప్తారేంటండి? ఇదే ఉందండి అమ్మా. అక్కడ ఎవళ్ళు ఏడ్చారమ్మా? బాలెంతలకు పాలు లేవని దుఃఖపడుతుంటే, బాలెంతలు ఉన్నారుట రేపల్లెలోనూ, బాలెంతలకు పాలు లేవని బిడ్డలకు ఇవ్వడానికి వాళ్ళు ఆవులు పెంచుకుంటే దూడలు వదిలిపెట్టేశాడు కృష్ణ పరమాత్మ అంటారు వాళ్ళు. అంటే మామూలు వాళ్ళకి కాదది, బాలెంతలు ఉన్నారు. బాలెంతలు ఆ రోజుల్లో ఎంత ఆరోగ్యంగా ఉండేవారు, చక్కటి తిండి తింటారు, పాలు ఉంటాయి కదా. అంటే ఆ రోజుల్లో కూడా చంటి బిడ్డలకి పాలిస్తే సౌందర్యం నాశనమైపోతుందన్న దుర్మార్గపు లక్షణం కలిగిన స్త్రీలు ఆ రోజునే ఉన్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి కృష్ణ పరమాత్మ. ఎంచేత వచ్చేవాళ్ళంతా నాకు సహాయపడే దేవతలు వీళ్ళంతా, వీళ్ళ నిర్వీర్యం చేస్తున్నారు వీళ్ళని చెప్పి పనిగట్టుకుని తెల్లారుజామునే వెళ్ళి దూడల్ని వదిలిపెట్టేసేవాడు. అంటే దూడలు కాస్త పాలు మొత్తం తాగవండి. మీరు ఎప్పుడైనా చూడండి, దూడ పాలు తాగడం నిండితే, పొట్ట నిండిపోతే ఇక ఎక్స్ట్రా ఒక్క చుక్క కూడా తాగదు. పొదుగుని ఇలా 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 పుడుస్తూ ఉంటుంది. అప్పుడు దూడను వెనక్కి లాగుతారు, ఆ పాలు పిండి 10 మందికి ఉపయోగిస్తారు. అంటే దూడలు కూడా జ్ఞానం ఉంది వాటికి, ఎంత తాగాలో అంత తాగుతాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు బాలెంతరాలివా, బిడ్డకి పాలు ఇవ్వలేవు. అందుకని కృష్ణ పరమాత్మ ఆ ఆవులు వదిలిపెట్టాడు. దీని వెనకాల రహస్యం కూడా తెలుసా అండి? విశ్వనాథ సత్యనారాయణ గారు సాహిత్య సురభి అని ఒక 200 పద్యాల వ్యాఖ్యానం రాశారు. దాంట్లో ఈ వార్త తీసుకుని అక్కడ బాలెంతలు అంటున్నారు, ఈ ఒక్క దగ్గరే దొరికిపోతుంది. ఆ రోజులో ఎంత దుర్మార్గంగా ఉన్నారన్నది అది పాఠం చెప్పడానికి ఆవు దూడలు వదిలిపెట్టాడమ్మా. అంతేతో కృష్ణలీల అండల్లో లీల అంటే చాలా తేలిగ్గా చేసే పని, బోధ చేసే పని. ఇప్పటికి కూడా మనకు అలవాటు అలాగే ఉంటుంది. అందుకనే బిడ్డకి పదములు వచ్చేంత వరకు, అంటే అన్నప్రాసన అయినా కూడా ఒకప్పుడు పాత రోజుల్లో అయితే 1 ఏడాది పిల్లలు కూడా పాలిచ్చేవారు, అలాంటిది ఉండేది. అందుకని సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. కారణం ఏంటో తెలుసా అమ్మా? 1 నిమిషం ఆలస్యమైనా చెప్పక తప్పదు. ప్రెగ్నెంట్గా ఉండగా 9 నెలలు గర్భంలో ఉన్నాడు కదా ఆ బిడ్డ. ఆ 9 నెలల బయట వాతావరణం అమ్మ తిన్న తిండి వల్ల బిడ్డకు వస్తుంది. ఏ 2 నెలల్లో 3 నెలల్లో గర్భంలో ఉండడే, ఆ గర్భంలో ఉండని వాడికి ఆ బయట ప్రపంచంలో ఉండే ఋతువుల ప్రభావం చేత రోగాలు వస్తాయి. అందుకని అమ్మ పాల లోపల అలాంటి శక్తినిచ్చేలాంటి మందులు ఉంటాయి, ఔషధులు ఉంటాయి. అందుకని బిడ్డ పుట్టిన తర్వాత కనీసం 3 నెలలు పాలు ఇచ్చి తీరాలి. ఇది ఆయుర్వేదం చెప్పింది. ఉన్నాయి రహస్యాలు. ఇది తల్లి అంచేది మిమ్మల్ని దూషించట్లేదు, ఏమంటలేదు. గుర్తుపెట్టుకోండి. స్వస్తి.